హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణతో ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? అయితే చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఏంటంటే ఆషాఢం కావులు అయితే వస్తున్నాయి అన్నమాట. చూపిస్తాను, చూసియండి. గోదావరి అల్లుడికి ఆషాఢం కావులు తెస్తున్నారు. చాలా వచ్చేస్తున్నారు. సో చూసారు కదా, చుట్టాలు అయితే వచ్చేసారండి. ఆషాఢం కావాలి తీసుకుని మా సత్య వాళ్ళ రెండో పెద్దనాన్నగారు వచ్చారు ఈసారి. ముందుసారి అయితే ఫస్ట్ పెద్దనాన్నగారు వచ్చారు పచ్చళ్ళు కావాలి తీసుకుని. ఇప్పుడు రెండో పెద్దనాన్నగారు అయితే వచ్చారనమాట. సో చిన్న వెళ్ళి తీసుకుని వచ్చారు ఫ్రంట్కి అడ్రస్ కోసం. కొంచెం ఎదరికి వాళ్ళు వచ్చిన అడ్రస్ చెప్తే అక్కడికి వెళ్ళి తీసుకుని వచ్చారనమాట. సో ఈరోజు ఎలాగో సండే కాబట్టి నేను మా హస్బెండ్ మా చిన్న అందరూ ఇంట్లోనే ఉన్నాము. ఎలాగో ఆషాఢం ఈరోజు చుట్టాలు వస్తారని కూడా తెలుసు కాబట్టి ఇంకా అందరూ ఇంట్లోనే ఉన్నారనమాట, బయటకు కూడా వెళ్ళకుండా. సో మా మావయ్య గారు అయితే వెళ్ళి రిసీవ్ చేసుకుంటున్నారు కిందకి వెళ్ళి. ఈ లోపల నేను మా హస్బెండ్ కింద నుంచి కొన్ని తీసుకొస్తున్నాం అనమాట. సో ఏమేమి తెచ్చారు ఏంటి అనేది మిస్ కాకుండా చూడండి. అలాగే మేము వచ్చిన గెస్టుల కోసం ఏమేమి స్పెషల్స్ చేసామో కూడా చూపిస్తాను. ఎక్కువ ఉంటే ఇది పెద్దనాన్నగారు అనమాట. సో వచ్చిన గెస్ట్లకి మేమేం స్పెషల్ చేసామో చూసేయండి. ప్రాన్స్ బిర్యానీ చేసాము. ప్రాన్స్ బిర్యానీ అదిరిపోయింది కదా. తర్వాత గారెలు వేసాము. తర్వాత చికెన్ ఫ్రైలా చేసాము, కొంచెం దగ్గరికి. కొద్ది గ్రేవీ కూడా కలుపుకోవడానికి బాగుంటుంది. తర్వాత ఫైనల్గా నెల్లూరు చేపల పులుసు. సో ఇవన్నమాట వంటకాలు. సో రైస్ వచ్చి వేడి అన్నం. సో చూసారు కదా ఐటమ్స్. అండ్ పెరుగు చట్నీ అండ్ స్వీట్స్. సో వచ్చిన తర్వాత ఫస్ట్ డ్రింక్ అయితే ఇచ్చామన్నమాట. అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి భోజనాలు అయితే పెట్టేశాము. సో యాక్చువల్గా బయట కూర్చోబెట్టామంటే వచ్చిన చుట్టాలని అనుకుంటున్నారా? యాక్చువల్గా ఆషాఢం కదండి. సో వియ్యంకులు గుమ్మం దాటకూడదని చెప్పి సెంటిమెంట్ ఉంది కదా. సో అందుకని చెప్పేసి బయటే భోంచేసి కొద్దిసేపు కూర్చొని ఇంక ఈవినింగ్ అయితే మళ్ళీ రిటర్న్ అయిపోయారనమాట. సో మా మావయ్య గారు మా అత్తయ్య గారు వెళ్ళి ఆటో వరకు సెండ్ ఆఫ్ అయితే ఇచ్చొచ్చారనమాట. సో గోదావరి అల్లుడికి ఆషాఢం కావుళ్ళు అయితే వచ్చేసాయి అన్నమాట. సో పెద్దనాన్నగారు వచ్చి కొన్ని పైనుంచి మాకు బాయ్ చెప్తున్నారు. వెళ్ళిపోయారనమాట. ఎక్కువసేపు ఉండలేదు, యాక్చువల్గా రావడమే లేట్ అయిపోయింది. సో వాళ్ళు సరిగా ఫుడ్ కూడా తినలేదు. అసలు వద్దు అని చెప్పేసి మేము ఎంత కష్టపడి ఉండాం మార్నింగ్ లేచి, అయినా సరిగా తినలేదు. ఫైనల్గా వెళ్ళిపోయారనమాట. సో ఈసారి ఆషాఢం కావాలి ఏం తెచ్చారో ఆషాఢం కావాలి చూపిస్తానే. ఇదేంటి లడ్డు, ఇది కూడా లడ్డు, తొక్కుడు లడ్డు, 1 2 బిందు తొక్కుడు లడ్డు.
తర్వాత బూందీ, కారం బూందీ ఒక బింది. తర్వాత గజ్జికాయలు, తర్వాత ఒక పెద్ద గంగాళం, తర్వాత ఇది మజ్జిగ పునుకులు ఒక పెద్ద, ఇవి గులాబీ పూలు, ఇవన్నమాట గులాబీ పూలు. సో ఇది కూడా ఒకసారి తీసి, ఇది కారం బూందీ, 2 బిందులు తక్కువ లడ్డు, ఇవి 2 కారం బూందీ, ఇవి గజ్జికాయలు, పెసరపును, ఆవడ అండ్ గులాబీ పూలు. సో మొత్తం ఇవే. సో చూసారు కదా, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇవైతే గులాబీ పూలు అనమాట. ఒక డబ్బాడు, పెద్ద డబ్బాతో గులాబీ పూలు అండ్ పెద్ద గంగాలంతో గజ్జికాయలు తెచ్చారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద, ఇది కూడా ఒక పెద్ద బకెట్ కంటే పెద్దగా ఉంది, పెసర పనుకులు తెచ్చారనమాట, మజ్జిగ ఆవిడ. అండ్ ఒక బిందెడు వచ్చి కారం బూందీ, ఒక బకెట్ కారం బూందీ, అలాగే ఇదొక బింది తొక్కుడు లడ్డు అనమాట. సో ఇంకొక బింది కూడా తక్కువ లడ్డుయే, 2 బిందులు తక్కువ లడ్డు. తర్వాత ఇవేనమాట ఫైనల్గా తెచ్చినవి, చూసారు కదా. సో ఇంకా మా ఇంటి గల ఆంటీ గారిని, అలాగే కింద ఆంటీ గారు వాళ్ళని అందరినీ పిలిచి మా అత్తయ్యగారు అయితే చూపిస్తున్నారనమాట. ఆషాఢం కావాలికి అల్లుడికి తెచ్చినవి సో చూపిస్తున్నారు. ఫైనల్గా చూసారు కదా, గోదావరి అల్లుడికి ఏమేమి ఆషాఢం కావాళ్ళు పంపించారో చూపించాను కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్, సీ యూ ఆల్.